బిల్డింగ్ కాదు, అపార్ట్మెంట్ కాదు, ఫామ్ హౌస్ అంతకన్నా కాదు. మన పెద్ద వాడే సెల్ ఫోన్ అంత వాల్యూ ఇది 50,000 అన్న, అది 12,000 అయితే మరుగుదొడ్డి 12,000 అయితే ఒక్కొక్క ₹1,00,000 ఫోన్ కూడా వాడతారు. 12,000 పైకన అయితే కట్టుడు అవుతుంది. అది మళ్ళా ఇంకా కూడా లోట పట్టుకొని పెద్ద ఫోన్ పట్టుకొని బయటికి కూర్చున్న తాడ వాట్సాప్ ఓపెన్ చేసి దోస్తు గారికి చాటింగ్ చేసుకుంటా. ఇక వాడు కడుగుడు కూడా యాద మాస్టర్ కడుగుడు కాదే, వాడు పట్టుకుని పెడితే నీళ్ళు పట్టుకొని ఊరుకుంటూ ఊరుకుంటూ పోయే వరకు జాగ మీద అర్ధ లీటర్ అవుతుంది. అట్లా అర్ధ లీటర్ కడుకుంటే పోతుందా? పోదు. ఆడచ్చి అదే చేతుల క్లోజాప్ వేసి కోల్గేట్ వేసి తోమితే రోగాలు రాకుంటే ముడుచుకుంటే రోగాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మరుగుదొడ్డి కట్టుకోవాలి. అది అడ్డం 4 ఫీట్లు, ఇప్పుడు 4 ఫీట్లు అంతే. ఫీట్లనే ఉంటుంది, పెద్దగా అది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కట్టుకోవాలి. బయటకు పోవద్దు. బయటకు పోతే ఎమ్మెల్యే ఇల్లా మరి మినిస్టర్ ఇల్లా అని చూడదు. ఇక ఆ మలం మీద అని మన ఇంట్లో వంటల మీద పువ్వు మీద కూరల మీద అంత రోగాలు వస్తాయి. అందుకనే ఉన్నోళ్ళుగా పోతారు. లేనోడు ఇంకా లేనోడు తయారవుతుంటే గీనే మనం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించము. మరి మనం కష్టం చేసే డబ్బులో సగం దవాఖానలో పెడుతున్నాం అన్నమాట. ఈ సర్వేల ద్వారా చెప్తారు మన కష్టంలో సగం దవాఖానలో పెడుతున్నాం ఏడాదిగా. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, మలమూత్రాలు చెయ్యకండి చుట్టుపక్కల, మరుగుదొడ్డి కట్టుకోండి ఇంటి పక్కన. మలమూత్రాలు చెయ్యకండి ఊరు పక్కన, మరుగుదొడ్డి కట్టుకోండి ఇంటి పక్కన. మలమూత్రాలు చెయ్యకండి చుట్టుపక్కల, మరుగుదొడ్డి కట్టుకోండి ఇంటి పక్కన. మలమూత్రాలు చెయ్యకండి ఇంటి చుట్టూన, మరుగుదొడ్డి కట్టుకోండి ఇంటి పక్కన. పిల్లలకు బయటకెళ్ళ కష్టమాయ, ఊరు చుట్టూ జాగలేక ఊగిసాలాటలాయే. మన పిల్లలకు బయటకెళ్ళ కష్టమాయ, ఊరు చుట్టూ జాగలేక ఊగిసాలాటలాయే. మగవాళ్ళు తిరుగుతుంటే ఆడవాళ్ళకు వస్తాయ, మగవాళ్ళు తిరుగుతుంటే ఆడవాళ్ళకు వస్తాయ, మగవాళ్ళు తిరుగుతుంటే ఆడవాళ్ళకు వస్తాయ, మగవాళ్ళు తిరుగుతుంటే ఆడవాళ్ళకు వస్తాయ. వచ్చిపోయే వాళ్ళ చూసి లేసుడు కూసుండుడాయ. మలమూత్రాలు చెయ్యకండి బరబరబరనా, మరుగుదొడ్డి కట్టుకోండి ఇంటి పక్కన. మలమూత్రాలు చెయ్యకండి చుట్టుపక్కల, మరుగుదొడ్డి కట్టుకోండి ఇంటి పక్కన. మీరు మరుగుదొడ్డి కట్టుకోండి ఇంటి పక్కన, మీరు మరుగుదొడ్డి కట్టుకోండి ఇంటి పక్కన. కాబట్టి మా అమ్మలక్కలు చాలా మంది చూస్తున్నాం మనం. గర్భవతి లోట పట్టుకొని ఊరు బయటకు కూర్చుంటే, ఆడోళ్ళు మొగోళ్ళు తిరుగుతుంటే 10 సార్లు లేచి కూర్చుంటే ఆ గర్భం మీద ఎఫెక్ట్ పడి చాలా గర్భంలో పిల్లలు చనిపోయే అవకాశం ఉంది. ఇటువంటి సర్వేల ద్వారా కూడా వచ్చినాయి. అందుకనే ప్రభుత్వాలు ఖచ్చితంగా మరుగుదొడ్డి కట్టించి మనతో. ఇంకా కొందరు కట్టుకోని ఉంటే కట్టుకోవాలి. ఆడపిల్లలు నడి ఊళ్ళో లోట పట్టుకొని పోతే ఎంత సిగ్గు అనిపిస్తుంది మన పిల్లలకు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి చిన్న చిన్న విషయాలు ఈ 10-12 వేలల్లో ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి కట్టుకోవాలని కోరుకుంటూ, అర్ధరాత్రి వేలు వస్తుంది, దొంగల భయం ఉంటది, పాముల భయం ఉంటది, తేళ్ల భయం ఉంటది. కావున సమయం ఆదా అవుతుంది. ఆడుకో 2 కిలోమీటర్లు పోతారు, పోయినప్పుడు ఒక గంట సేపు కూడా పోయేటోళ్ళు ఉన్నారు. కాబట్టి అదే మన ఇంటి దగ్గర ఉంటే 10 నిమిషాల్లో అయిపోతే సమయం ఆదాయం కూడా అవుతుంది. కావున మనకు రక్షణ ఉంటది. మన మహిళను గౌరవించిన వాళ్ళం అవుతాం, మన చెల్లెని గౌరవించిన వాళ్ళం అవుతాం. కావున అందరూ కూడా మరుగుదొడ్డిని కట్టుకుంటే మన గ్రామాలన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇట్లా మరుగుదొడ్డి అనగానే కొన్ని గ్రామాల్లో మాకు బాత్రూమ్ బిల్లు రాలేదంట. ఇట్లా అనగానే కదా బాత్రూమ్ బిల్లు రాలేదంట. షెట్టు గురించి చెప్పగానే షెట్ల బిల్లు రాలేదంట. ఫోన్ బిల్లు కూడా వచ్చినాడు మనకు. ఫోన్లు కొనుక్కోమని ఎవరు చెప్పిండు, ఫోన్లు రీఛార్జ్ చేయమని ఎవరు చెప్పిండు. మంచిది చేసుకోవాలంటే అట్లా అందరు కూడా జాగ్రత్త ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పిల్లలను మంచి చదువు చదివించాలి. గర్భిణీ బాలింతలు అందరూ కూడా రోజుకు ఒక గుడ్డు తినాలి, పండంటి బిడ్డలు కనాలి, అంగన్వాడికి వెళ్ళాలి. మీరందరూ కూడా అందరూ మంచి ఆరోగ్య లక్ష్మి ద్వారా ఆ సేవలు అందుకోవాలని చెప్పేసి బాలింత గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా విజ్ఞప్తి. మీరందరూ అట్టి సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ అందరూ మంచి